భక్తులందరూ కూడా లేచి నిల్చోండమ్మా. బాబా వారికి హారతి కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మా మీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నిల్చోండి. తల్లి గుమ్మలో మాత్రం నిల్చోండమ్మా. మా గుమ్మలో కాకుండా నిల్చోండి. మా గుమ్మాలు వద్దమ్మా, కొంచెం ఒక్కొక్క కర్పూరం బిళ్ళ వేయండమ్మా. అక్కడ దేవతామూర్తులందరూ కూడా హారతి పండి ఒక 2 నిమిషాల పాటు జయ మంగళ హారతి శుభ మంగళ హారతి సద్గురునాథ సాయి సచ్చిదానంద సాయి మంగళ హారతి జయ మంగళ హారతి అలాగే పెట్టి ఆ తమలపాకుతో నీళ్లు చుక్కలు చల్లి బాబావారికి అందరికీ హారతి ఇచ్చి ఆ విభూతి బొట్టు మీరు పెట్టుకోండి. అందరికీ కూడా ఆ హారతి విభూతి వెళ్ళేటట్టు చూడండి అమ్మా. మీరందరూ కూడా ఆ విభూతి బొట్టు పెట్టుకొని వెళ్ళండి అమ్మా. విభూతి తీర్థం ప్రసాదం అందరికీ ఇవ్వండి. కోవా స్వీటు చపాతీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులందరికీ పంచండి అమ్మా. అమ్మ మీరు ఎవరు పొరపాటు పడవద్దు. ఎవరికైనా పొరపాటున వాళ్ళు తెచ్చి ఇవ్వలేకపోతే మీరు అడిగి తీసుకోండి అమ్మా. అది బాబావారి ప్రసాదం అమ్మా, అడిగి తీసుకోండి అందరు కూడా.
హారతి తీసుకున్న వాళ్ళు ఇలాగే పక్కకి వెళితే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బాబా దగ్గర నమస్కరించుకోవచ్చు. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థమిష్టార్థమోక్షం ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. నీ పాద కమల సేవయో నీ పాదాక్షపదోడిని అపారభూతదయేనో మమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ ధర్మస్య జయోస్తు ధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు.